This is K. Mujakar, lecturer in commerce. Almost all we have discussing a topics about the international financial management regarding the main topics like how the role of international financial manager and what is significance or importance of the international financial manager, and also how the every financial manager at a global level ఎలాంటి రిస్క్ ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు, దాని పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొని ఏ విధంగా తన యొక్క సర్వీసెస్ యాక్టివిటీస్ని అందిస్తాడు, దాంతోపాటు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజర్ ఎలా ఎఫెక్టివ్గా ఉండాలి, ఎలా తన యొక్క బాధ్యతలను నిర్వర్తించాలి, ఇంకా చెప్పుకోవాలంటే గ్లోబల్ మార్కెట్స్ మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్ మధ్య ఏ విధంగా కరెంట్రీస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామని డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియోలో మనము ఇంట్రడక్షన్ టు ది ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ గురించి తెలుసుకుందాము. అసలు మానిటరీ సిస్టమ్ అంటే ఏమి, దాని పరంగా ఇంటర్నేషనల్లో మన యొక్క మానిటరీ సిస్టము ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ఈ వీడియోలో ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాము. ఇంకోటి ముఖ్యమైనది, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రతి కాంపిటేటివ్లో కానీ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టంలో కంపల్సరీ దే విల్ బి ఆస్కెన్ ఆఫ్ టూ ఆర్ త్రీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, not only in banks as well as any state level exams or national level exams also. Another thing to say, in our university exams also regarding this international monetary system is compulsory one question. మన సిలబస్ ప్రకారం ఎస్వియు సిలబస్ ప్రకారం చూసుకున్నట్టయితే రీసెంట్ చేంజెస్ కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ అనేది మనము దీని గురించి చెప్పుకుందాము. ఇట్ ఈస్ వెరీ large question, so we can discuss this question in several parts. Here, before going to discuss this video, who have not yet subscribed my channel, subscribe my channel. Please like, share and comment me. Due to sharing of your friends, many students get benefited. Here, first of all, we have to know what is mean by international monetary సిస్టమ్. ఆల్ ఆఫ్ అస్ నో, ముందుగా ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్కి ముందు మనము మన ఇండియన్ లెవెల్ గురించి డిస్కస్ చేసాం. మన ఇండియన్ లెవెల్లో మానిటరీ గురించి ఎవరు హ్యాండిల్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండిల్ చేస్తుంది అని మనకు తెలుసు. అదే ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ అంటున్నాం మనము. ఇక్కడ మనము ఏ విధంగా మానిటరీ సిస్టమ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క ఇండియాకి ఏదైనా సహాయ నిధులు కావాలంటే మనము వరల్డ్ బ్యాంక్ నుంచి, లేకపోతే ఆర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ ఆర్ ఐఎంఎఫ్ నుంచి, అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి మనము ఫండ్స్ అనేది తీసుకుంటాం. ఇంకా చెప్పుకోవాలంటే చాలా సంస్థలు ఉన్నాయి. అంటే ఐడిఏ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, దాన్ని మరో పేరు ఏమంటామంటే సాఫ్ట్ లెండింగ్ బ్యాంక్ అంటాం. ఎందుకంటే దాటిని మనం అలా అంటూ ఉంటాం కాబట్టి ఎందుకు అంటున్నాము ఐడిఏని సాఫ్ట్ లెండింగ్ బ్యాంక్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఒక కొన్ని కోట్లలో మనకి బిలియన్స్లో ఫండ్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఏదైనా ఫండ్స్ కావాలి, ఇప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టి ఉన్నాం అనుకోండి, ఇప్పుడు నేను ట్రెజరీ బిల్స్ అంతా చెప్పినాను, అలా ఇక్కడ కూడా ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి మన ఇండియన్ కరెన్సీ, మన ఇండియాకి కావాల్సిన నిధులు మనం ఫారిన్ నుంచి రాబట్టుకుంటున్నాం అనుకోండి, ఒక ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి మనం రాబట్టుకుంటున్నాము, లేకపోతే ప్రపంచ బ్యాంక్ నుంచి రాబట్టుకుంటున్నాము, కొన్ని మిలియన్స్లో వస్తారు. దానికి సాఫ్ట్ లెండింగ్ బ్యాంకు ఐడియా ఎందుకు అంటున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 40 years టైం ఇచ్చేస్తాను, మనకి 40 years టైం ఇచ్చేస్తారు. ఆ 40 to 30, 20 years ఇలా ఇచ్చేసి ఆ 20-30 years తర్వాత కూడా కేవలం మనం ప్రిన్సిపల్ అమౌంట్ పే చేస్తే చాలు అనమాట. ఇంట్రెస్ట్ 1 రూపీ కూడా పే చేయాల్సిన పని లేదు. ఇంకోటి, నేను ఆల్రెడీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటేనే నేను చెప్పిండాను, జీరో ఇంట్రెస్ట్ రేటు లేకపోతే రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అని మీకు చెప్పిండాను. ఇక్కడ మన ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్కి వచ్చేసరికి, ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టంలో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే మన ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మన యొక్క ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా ఈ యొక్క మానిటరీ సిస్టములో ఏ విధంగా దానికి ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్కి ఇంటర్నేషనల్ బిజినెస్కి ఏ విధంగా లింక్ ఉంటుంది, అసలు మనము ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టము ఎందుకు మనము డిస్కస్ చేసుకోవాలి, ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది, ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టంలో ఏ విధంగా రీసెంట్ చేంజెస్ కానీ రీసెంట్ డెవలప్మెంట్స్ ఏం వచ్చిందని మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. ఫస్ట్ మనకు తెలియజేయాల్సింది ఏమంటే ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ యొక్క ఇంట్రడక్షన్. లెటర్ ఆన్ మనము
ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టము మెయిన్ రోల్కి వెళ్ళిపోయి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ దీని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ డిస్కస్ చేస్తాం. ట్రేడ్ ఈస్ యాజ్ ఓల్డ్ యాజ్ అ హ్యుమానిటీ. అంటే మనకు తెలిసిందే బిజినెస్ ఈ కాలందా ఎప్పుడో నుంచి ఉంది బిజినెస్. మనకు తెలిసిందే బిజినెస్ అనేది సిన్స్ ఆరియన్స్ వీళ్ళందరూ, ఇంకా బార్టర్ సిస్టమ్ కూడా మీకు తెలిసింది. కేవలం ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టు గూడ్స్, నాట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ టు క్యాష్. లైక్ దిస్ బిజినెస్ సిన్స్. అందుకని ట్రేడ్ అంటే ఇక్కడ బిజినెస్ అనేది ఎప్పుడో నుంచి ఉంది. మానవుల్లో నాకు తెలిసి హ్యూమన్ బీయింగ్స్ దానికి అవేర్నెస్ ఉంటుందో లేదో కానీ అప్పుడు లెవెల్లో హ్యూమన్ బీయింగ్స్కి ట్రేడ్ అనేది ఎప్పుడో నుంచి మనకి పుట్టింది. కాకపోతే అక్కడ సైంటిఫిక్ టెక్నాలజీ లేదు, కాకపోతే మాన్యువల్గా నుంచే ఎప్పుడో నుంచి ఉంది. అందుకని ట్రేడ్ ఈస్ ఓల్డ్ యాజ్ ద హ్యుమానిటీ. అంటే ఇక్కడ ట్రేడ్ ఈస్ ఓల్డ్ యాజ్ ద హ్యుమానిటీ అంటే ఏమిటంటే ఇక్కడ మీనింగు, మన ట్రేడ్ ఈస్ ఓల్డ్ యాజ్ ద హ్యుమానిటీ అంటే మానవులు పుట్టినప్పటి నుంచి, హ్యూమన్ బీయింగ్స్ పుట్టినప్పటి నుంచి బిజినెస్ ఉంది అంటున్నాడు. అందుకని ట్రేడ్ ఈస్ ఓల్డ్ యాజ్ ద హ్యుమానిటీ అంటే హ్యూమన్స్ వచ్చినప్పటి నుంచి ఆటోమేటిక్గా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది. అట్ నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ. ఇక్కడ ది గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ సోల్డ్ అమాంగ్ ద వేరియస్ కంట్రీస్ అండ్ నేషన్స్. మానవులు పుట్టినప్పటి నుంచి బిజినెస్ ఉంది, కాకపోతే మనం నేషనల్ లెవెల్లో చేస్తున్నాము, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేస్తున్నాము. ఏం చేస్తున్నాము? గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏం చేస్తున్నాము? ప్రొడ్యూస్ చేస్తున్నాము, సేల్స్ చేస్తున్నాము. ఎవరికి? వేరియస్ కంట్రీస్కి అండ్ నేషన్స్కి. ఎవ్రీ నవ్ అండ్ దెన్ ట్రేడింగ్ యాక్టివిటీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఈ 1991 తర్వాత కొంత బిజినెస్లో చాలా ఇంప్లిమెంటేషన్స్ జరిగింది, ఎక్కువ డెవలప్మెంట్ అనేది జరిగింది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మనకి ఎఫెక్ట్ అయిందని మనకు తెలిసిందే. బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాలసీస్లో మనం డిస్కస్ చేసినాం. లైక్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఎన్విరాన్మెంట్, కల్చరల్ ఫ్యాక్టర్స్, ఈ విధంగా విచ్ ఆర్ కంట్రోల్డ్ ఆర్ సమ్టైమ్స్ అన్కంట్రోలబుల్. మనకు తెలిసిందే ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అయినా కంట్రోల్ చేయొచ్చు, కానీ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అన్కంట్రోలబుల్ అని మనము ఛాలెంజెస్లో కూడా మనము చెప్పుకుంటాం. ది కాన్సెప్ట్ ఆఫ్ సిస్టమ్ అరైజెస్ ఓన్లీ ది ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ కంట్రోలబుల్ అండ్ కెన్ బి మ్యానిపులేటెడ్. The concept of system arises only for the factors which are controllable, but it doesn't mean that the uncontrollable factors are less important. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ప్రకారము చెప్పుకున్నట్టయితే ఏదైతే కంట్రోలబుల్ ఉంటుందో అది మనం ఏం చేస్తాము? రెగ్యులర్గా మ్యానిపులేట్ చేస్తాం. అంటే దాన్ని జనరల్లీ మనము మానిటర్ చేసుకుంటాం, మనకి ఒక ఈజీ వే హ్యాండిల్ చేసుకుంటాం. కాకపోతే అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. కాకపోతే అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని మనము లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వలేము. కాకపోతే ఆ అన్కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని కూడా ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజర్ ఏం చేయాలంటే దాన్ని హ్యాండిల్ చేయాలి. వై నేషన్స్ ఎంగేజ్ ఇన్ ట్రేడ్ విత్ ఈచ్ అదర్ అంటున్నాడు. ఇప్పుడు నేషన్స్ బిజినెస్ చేసుకోవాలి, ఆటోమేటిక్గా ప్రతి కంట్రీతో ఎక్స్చేంజ్ అవ్వడానికి కారణమేమి? మనకు తెలిసిందే. వాళ్ళ గూడ్స్ మనకు వస్తాయి, మన గూడ్స్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. సర్వైవ్ కావాలంటే కంపల్సరీ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కావాల్సిందే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మేము ఒక ఇంపార్టెంట్ విషయం మీకు ఒక చెప్తా. చైనా నుంచి మనము ఆ గూడ్స్ ఈ గూడ్స్ కొనకూడదు, యాప్స్ బ్యాన్ చేస్తున్నారు, అది ఇది మనం చెప్తున్నాం. కాకపోతే దాదాపు మీకు తెలిసిందే 50-60% ఆఫ్ మెడిసిన్స్ అనేది చైనా నుంచే రావాలి మనకి. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. చైనా నుంచి ఒక్కసారి మనకి ఓవరాల్గా రవాణా స్తంభించిపోయిందంటే మన కంట్రీకి మెడిసిన్స్ అనేది రావు. ఇలాంటి హైడ్రోక్లోరిక్స్ కానీ ఇలాంటి లాట్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. మీరు కావాలంటే మీరు నెట్లో ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలాంటి మెడిసిన్స్ మనము చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి అని. ఓకేనా? ఇలా ప్రతి కంట్రీకి ఏదో ఒక కారణం ఉంటుంది, లింక్ ఉంటుంది. ది క్వశ్చన్స్ ఈస్ ఆన్సర్డ్ బై అడ్వకేట్స్ ఆఫ్ కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ which suggests that one nation enjoys comparative advantage over the other in respect of a particular goods or services, so to have larger accessibility of international market, fulfill the demand of the vast population, taking comparative advantage countries of export import services among themselves అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి మీకు ఒక మార్క్ వేసి ఇక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు ఎంగేజ్ చేయాలి? మనకు తెలిసిందే, మనం సర్వైవ్ కావాలి అంటున్నాము. మనం అయితే జనరల్గా ఎక్స్చేంజ్ చేసుకుంటేనే వాళ్ళ గూడ్స్ మనకి, మన గూడ్స్ వాళ్ళకి. ఇప్పుడు పెట్రోల్ మనం ఎందుకు చేసుకుంటున్నాము? మనం సర్వైవ్ కావడానికి. మనం వాళ్ళకి వాటర్ పంపిస్తున్నాం, అలా సర్వైవ్ కావడానికి. కాకపోతే ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా
ఒక డెఫినేషన్ పరంగా ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము, ఎందుకు మనం బిజినెస్ ట్రేడ్ చేసుకోవాలి, ఎందుకు మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ కంటే మనము ఇక్కడ డిస్కస్ చేస్తాం. కాకపోతే కరెన్సీస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కరెన్సీస్ ఎక్స్చేంజ్ చేయాలంటే ముందుగా మనం ఏం ఎక్స్చేంజ్ చేసి ఉండాలి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్చేంజ్ చేసి ఉండాలి. ఇక్కడ మీకు ఒక ఎంటీ మార్కర్లో మీకు ఎంటీ పేజ్లో ఒకటి ఇక్కడ డిస్కస్ చేసుకుంటాను. కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ అన్నాడు కదా, కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ. ఇక్కడ ఎందుకు కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ అని ఇక్కడ మనము డిస్కస్ చేస్తాం. హియర్ ఈ సేయింగ్ ద కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ. ఏమి ఇక్కడ కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ అంటేనే మనకి అర్థమైపోతుంది ఏమని కంపారిజన్ చేస్తున్నాం. అసలు మనము ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం సరే గూడ్స్ అండ్ సర్వీసెస్ మన కంట్రీస్లో లేకుండానా, రిసోర్సెస్ మన దాంట్లో ఫారెస్ట్ అనేది లేకుండానా, లేకపోతే వేరే కంట్రీస్ వాళ్ళ దగ్గర రిసోర్సెస్ లేకుండానా వాళ్ళు మన కంట్రీ పైన డిపెండ్ అవుతున్నారు. కారణం ఏంటి, అసలు ఈ ఇంటర్నేషనల్ బిజినెస్లో ఎందుకు అని ఇక్కడ మెయిన్ ఇది మాత్రం డెఫినెట్గా డిస్కస్ చేయండి. ఎందుకంటే ఇంట్రడక్షన్ పార్ట్ అర్థమైతేనే మీకు రిమైనింగ్ పార్ట్ అర్థమవుతుంది. ఇక్కడ కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కంట్రీస్ ఉన్నాయి, ఏ కంట్రీ బి కంట్రీ ఉన్నాయి. ఇక్కడ నేను 2 ప్రోడక్ట్స్ ఎన్నుకుంటున్నాను. ఇక్కడ ఇండియా, ఇది వచ్చి అమెరికా అనుకుందాం. మన ఇండియా కంట్రీకి ఏం ఫేమస్, టీ షర్టు, 2 వచ్చి నేను 2 ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ టీ, ఇక్కడ కూడా షర్టు, ఇక్కడ కూడా 2 ప్రోడక్ట్స్ తీసేసుకున్నాను. ఓకేనా, ఇండియా అమెరికా, ఏ కంపెనీ బి కంపెనీ, మనది ఏ కంపెనీ అమెరికాది బి కంపెనీ. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను. కాకపోతే టీ అనేది మనకు తెలిసిందే, టీ అనేది మన కంట్రీలో తక్కువ కాస్ట్తో ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి. అర్థమైందా? ఓకే, ఐ విల్ యూజ్ అనదర్ టైప్ ఆఫ్ మార్కర్ హియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ షర్ట్స్ మాత్రం తీసుకున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి టీ అనేది 10 రూపీస్ పడుతుంది అనుకుందాం ఏ కంపెనీలో. ఓకేనా, బి కంపెనీలో 12 రూపీస్ పడుతుంది. ఇప్పుడు షర్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మన దాంట్లో 20 రూపీస్, వీళ్ళ దాంట్లో 10 రూపీస్, లేకపోతే ఇంకా దీన్నే ఒక 22గా మార్చేసుకుందాం. ఇప్పుడు మన ఇండియాలో 10 రూపీసు, అమెరికాలో 22 రూపీసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా వాడు ఏం చేస్తాడు, ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలంటే 22 రూపీస్ పడుతూ ఉంది. అదే ఈ ఇండియా నుంచి అమెరికా వాడు ఇంపోర్ట్ చేసుకున్నాడంటే జస్ట్ ఒక ప్రాఫిట్ చేసుకున్నా కానీ ఒక 15 రూపీస్ చేసుకున్నాం అనుకుందాం. మిగతా 22 - 7 ఏమైపోయింది, 7 రూపీస్ లాభమే కదా. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ కంట్రీకి అన్ని రిసోర్సెస్ ఉండవు, ప్రతి కంట్రీకి అన్ని రిసోర్సెస్ అనేది ఉండవు. అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఉంటాయి, కాకపోతే ఎక్కువ రిస్క్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. అదే ఇండియాలో 10 రూపీసు, ఇక్కడ 22 రూపీస్ పడతా ఉంది. అదే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళింది, అమెరికా వాడు ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు, 15 రూపీస్కి పడింది, వాడికి 7 రూపీస్ లాభపడింది. అదే షర్ట్ విషయానికి వస్తే ఇక్కడ అమెరికాలో తక్కువ పడతా ఉంది, మన ఇండియాలో ఎక్కువ పడతా ఉంది. అలాంటి సిచ్యువేషన్స్ మనము ఈ ప్రోడక్ట్స్ని ఇక్కడ కంపారిజన్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీలో కంపారిజన్ చేస్తున్నామా లేదా, ఏది బెస్ట్ ఉంది. అందుకని ప్రతి కంట్రీ ఏం చేస్తుంది, ఇప్పుడు టీ అయితే 10 రూపీస్, షర్ట్ అయితే 20 రూపీస్. ఇప్పుడు ఇది ఇండియా కంట్రీ, ఇది నేను తయారు చేస్తాను, ఇది అమెరికాలో 10 రూపీస్ కాబట్టి నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. వీళ్ళ టీ వచ్చి అమెరికా వాడు ఏం చేస్తాడంటే వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుంటాడు. ఇక్కడ ఎవరికి అడ్వాంటేజ్ ఉందో ఆ విధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ అనేది జరుగుతుంది. అందుకని కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ అంటున్నాం. అర్థమైందా మీకు? కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ ఏదైతే బెనిఫిట్ ఉంటుందో, ఏదైతే కంపారిజన్ చేసుకొని ఏదైతే లాభం ఉంటుందో దాని పరంగా తీసుకుంటాం. అలా విచ్ సజెషన్ దట్ వన్ నేషన్ ఎంజాయ్స్ కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ ఓవర్ ద అదర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్టికులర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అదే నేను చెప్పింది. ఒక కంట్రీ ఏం చేస్తుంటుంది, ఒక నేషన్ ఏం చేస్తుంటుంది, ఎంజాయ్ చేస్తుంది దేని పరంగా, ఆ ప్రోడక్ట్స్ కంపారిటివ్ అడ్వాంటేజ్ దేని పరంగా, ఓవర్ ద అదర్ కంట్రీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పర్టికులర్
గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఒక షర్టు మన ఇండియాలో తక్కువ కాబట్టి ఎక్కువ కాబట్టి నేను ఈ కంట్రీకి తీసుకొని అలా తీసుకుంటున్నాను. అర్థమైందా? కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ కూడా మీకు బిట్స్‌లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బిజినెస్‌లో కంపల్సరీ వాట్ ఈస్ మీన్ బై కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ అని. ఇక్కడ టు హ్యావ్ లార్జర్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మార్కెట్. ఎందుకు అలా తీసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకని తీసుకోవాలంటే, ది వాస్ట్ పాపులేషన్ అర్థమైందా? ఎక్కువ జనాభా కాబట్టి మనము ఎక్కువ ప్రైస్ పెట్టుకొని మనం తయారు చేసినాం అనుకోండి మన యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ని, ఏమవుతుంది ఆటోమేటిక్గా మనము లాసెస్లోకి వెళ్ళిపోతాం. అందుకని ఆ కంట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మన అన్ని వాస్ట్ పాపులేషన్కి మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ అందించవచ్చు. మనకి ఎకనామిక్ సిస్టమ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అందుకే కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ. సో దే టేక్ ద కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ countries regarding the export and imports of goods and services among themselves. It looks simply and easy to understand at first instance. So many factors are responsible for this factor. ఇప్పుడు మనము ఇది సింపుల్గా ఉంది, అర్థమవుతా ఉంది. కంపారిటివ్ చేసుకుంటున్నాం. ఏది గూడ్స్ అయితే ఏది మనకి చీప్ అంటే ఇప్పుడు టీ ప్రోడక్ట్ మనకి చీప్ కాబట్టి మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇది ఇంకోటి కూడా కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ. ఇంకోటి కూడా మీకు ఒకసారి ఇక్కడ చెప్తాను. కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ ఇంకోటి కూడా చెప్తాను మీకు. ఇంకా ప్రాఫిటబిలిటీ కూడా చెప్తాను. ఇప్పుడు నేను టీ వచ్చి 10 రూపీస్ కదా, ఇప్పుడు ఆటోమేటిక్గా అమెరికా వాడు డిమాండ్ ఉంది. అంటే మన టీ ప్రోడక్ట్ పైన డిమాండ్ ఉంది అనుకుంటున్నాం. ఇప్పుడు మనము వీడికి ఎక్స్పోర్ట్ కనుక చేసినట్టయితే మన యొక్క కంపారిటివ్ అడ్వాంటేజ్ ప్రకారమే మనకి షర్ట్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం, అది నెక్స్ట్ ఇష్యూ. కాకపోతే టీ మనము ఆటోమేటిక్గా వీడికి ఎక్స్పోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన కరెన్సీ జనరేట్ అవుతుంది కదా, అర్థమవుతుందా? క్యాష్ ఇన్ఫ్లోస్ ఏమవుతుంది అంటే క్యాష్ ఇన్ఫ్లోస్ మన కంట్రీకి వస్తాయి. అది కూడా ఏ విధంగా వస్తుంది, వాళ్ళది హై లెవెల్ ఆఫ్ కరెన్సీ కాబట్టి క్యాష్ ఇన్ఫ్లోస్ ఏ రూపంలో అంటే డాలర్స్ రూపంలో వస్తుంది, యుఎస్ డాలర్స్. అది కూడా ఒక సైడ్ మనకి బెనిఫిటే కదా, అది కూడా ఒక సైడ్ మనకి బెనిఫిట్ అనే చెప్పుకోవచ్చు. కేవలం అది దేనివల్ల సాధ్యమైంది, కేవలము కంపారిటివ్ అడ్వాంటేజ్ థియరీ వల్ల సాధ్యమైంది. అందుకని ఇది సింపుల్గానే ఉంటుంది, కాకపోతే స్టార్టింగ్లో చాలా ఫ్యాక్టర్స్ అనేది రెస్పాన్సిబుల్లో ఉంటుంది. ఈ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అమంగ్ ఇంకా సో మెనీ ఫ్యాక్టర్స్ తీసుకోవాలి. మనము గూడ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం, కాకపోతే ఎలాంటి ఫ్యాక్టర్స్ కూడా మనకు తెలిసింది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. పొలిటికల్ ఎన్విరాన్మెంటు, నేచురల్ ఎన్విరాన్మెంట్ మీకు చెప్పినాను. అది ఒకసారి మీరు కావాలంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ ఇంకోసారి వెళ్ళి రెఫర్ చేయండి, అప్పుడు మీకు ఇంకా కొంత క్లారిటీగా అర్థమవుతుంది. ది ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ వాంట్ ఫెసిలిటేటర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్ విచ్ ఈస్ పాసిబుల్ ఓన్లీ దెర్ ఇస్ ఏ proper system and mechanism in this regard. Many a time exporters and importers depend upon the credit facilities from external and internal sources, that is banks, government organization, funding agencies, etc. అంటున్నాం. ఇక్కడ సో మెనీ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ అయింది దేని పరంగా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తే. ఇక్కడ మనము ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టము ఇలా ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అని ఇక్కడ డిస్కస్ చేశాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ ఎక్స్పోర్ట్ చేసేసిన, నేను షర్ట్ అయితే ఇంపోర్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఏమైపోయింది, టీ అనేది ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా నాకు అనేది యుఎస్ డాలర్స్లో క్యాష్ ఇన్ఫ్లోస్ వచ్చేసింది. ఇప్పుడు మన కంట్రీ గురించే ఆలోచించుకుంటాం. నేను షర్ట్ అనేది ఇంపోర్ట్ చేసుకున్నందుకు నేనేం చేయాలి, కరెన్సీ అనేది పే చేయాలి. కరెన్సీ పే చేయాలంటే వాళ్ళ డాలర్స్ ఎక్కువ అమౌంట్ ఉంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్స్చేంజ్ రిస్క్ అనేది ఏర్పడిపోతుంది, కరెన్సీస్లో రిస్క్ అనేది ఏర్పడిపోతుంది. అంటే నేను ఆల్రెడీ చెప్పినాను, డైరెక్ట్గా ఇండియన్ రూపీస్ లో పే మనం ఏం చేస్తాము, యూఎస్ డాలర్స్లో కన్వర్ట్ చేసుకొని పే చేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను, ఒక ఎంప్లాయీ అమెరికాలో వర్క్ చేస్తున్నాడు, వాడు ఇండియాకి రావాలంటే ఇక్కడ యూఎస్ డాలర్స్ చెల్లవు, వాడు ఏం చేయాలి, ఆటోమేటిక్గా కరెన్సీస్ని ఎక్స్చేంజ్ చేసుకునే మేనేజ్ చేసుకోవాలి. అలా బ్యాంక్స్ అనేది సర్వీసెస్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అలాంటి ఎక్స్చేంజ్ రేట్కి విషయానికి వస్తే ఇక్కడ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆ విధంగా సర్వీసెస్ అనేది చేసుకుంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నా చూడండి, ఏమని, ఇది ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్, ది ఇంపోర్టర్స్
ఎక్స్‌పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ అండ్ వాంట్ ఫెసిలిటేటర్స్. ఏమి ఫెసిలిటీ కావాలి వాళ్ళకి? ఇంటర్నేషనల్ ట్రేడ్ పరంగా. విచ్ ఈస్ పాసిబుల్. అది ఎప్పుడు పాసిబుల్, ఎప్పుడు సాధ్యమవుతుంది? కేవలం ఒక ప్రాపర్ సిస్టమ్ ఉండాలి. ఆ ప్రాపర్ సిస్టమ్ ఏది ఉందంటే మనకి ఒక ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ మాత్రమే ఒక ప్రాపర్ సిస్టమ్. ఆల్రెడీ నేను చెప్పినాను కదా! ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ అనేది ఏం లేదు. ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అనమాట ఇది. ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని పరంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని పరంగా మనం వెళ్తాం. ప్రాపర్ సిస్టమ్ ఉండాలి. దానికి ఒక ప్రాపర్ మెకానిజం ఉండాలి. అప్పుడు మనం హ్యాండిల్ చేయాలి. అందుకని మెనీ ఏ టైమ్ కొన్నిసార్లు ఎక్స్‌పోర్టర్స్, ఇంపోర్టర్స్ డిపెండ్ ఆన్ క్రెడిట్ ఫెసిలిటీస్. మీకు ఆల్రెడీ చెప్పినాను. ఇంకోటి కూడా చెప్పినాను. ప్రతి బిజినెస్ ఓన్ ఫండ్స్‌తో స్టార్ట్ చేయరు. కంపల్సరీ క్రెడిట్ ఫెసిలిటీస్ రాబట్టుకుంటారు. ఇక్కడ కూడా ఎక్స్‌పోర్టర్స్, ఇంపోర్టర్స్ కూడా క్రెడిట్ ఫెసిలిటీస్ పైన ఆధారపడి ఉంటారు. ఇంకోటి కూడా మీకు చెప్పినాను. ప్రతి కంట్రీ ఏం చేస్తుంది? గూడ్స్ అప్పటికప్పుడే లిక్విడ్ క్యాష్ ఇచ్చి కొనదు. అది కూడా మీకు ఆల్రెడీ తెలిసిన ఇష్యూనే. ఇక్కడ డిపెండ్ ఆన్ క్రెడిట్ ఫెసిలిటీస్. ఎక్కడి నుంచి క్రెడిట్ తెచ్చుకుంటుంది? ఇప్పుడు నాకు నెసెసరీ కావాలి. ఇప్పుడు నేను ఒక గూడ్స్ అనేది నేను ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసుకుంటున్నాను. నాకు నెసెసరీ కావాలి. నేను నా యొక్క సిట్యుయేషన్‌ని బట్టి, నా యొక్క సర్వీసెస్‌ని బట్టి, నా యొక్క లింక్స్‌ని బట్టి నేను తెచ్చేసుకుంటాను. ఎక్కడి నుంచి తెచ్చుకుంటాను? బ్యాంక్స్ నుంచి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఫండింగ్ ఏజెన్సీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా పరంగా చెప్పుకున్నాను. ఇప్పుడు నేను ఎంటర్‌ప్రెన్యూర్ స్టార్ట్ చేసినట్టయితే అగ్రికల్చర్ అనుకోండి, నాబార్డ్ నుంచి తెచ్చుకుంటాను. ఇలా ప్రతి ఇది ఇప్పుడు ఫండింగ్ ఏజెన్సీ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ. ఇలా ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా చాలా ఇంటర్నేషనల్ సర్వీస్ చేసే బారో చేసే అమౌంట్స్ ఇచ్చే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. అక్కడి నుంచి నేను తెచ్చుకోవచ్చు ఫండింగ్ ఏజెన్సీ. దీస్ ఫ్యాక్టర్స్ లైక్ ఇంట్రెస్ట్ రేట్. ఏవి ఎలా తెచ్చుకుంటాం? ఇంట్రెస్ట్ రేట్ అండ్ బారోయింగ్స్ పైన మనం ఇంట్రెస్ట్ రేట్ కట్టాల్సిందే కదా. లెండింగ్ లార్జ్లీ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఎక్స్‌పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్. ఇన్ అదర్ వర్డ్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ షుడ్ టేక్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. అందుకని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ దేనిపైన కన్సిడర్ చేయాలంటున్నాడు? ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్. దర్ఫోర్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ రెఫర్స్ టు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఆటోమేటిక్గా మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సిస్టమ్ దేనికి రెఫర్ చేస్తుందంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ ఆర్ ఫెసిలిటేటర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు చెప్పినాను. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రాబడిందే. ఎందుకు రాబడింది? టు మినిమైజ్ రిస్క్ ఎక్స్పోజర్. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినాను, ముందు ఈక్విటీ మాత్రమే ఉన్నింది. అప్పుడు ఇప్పుడు నేను ఇన్వెస్టర్ అనుకోండి. నేను మీ దాంట్లో కంపెనీలో నేను ఇన్వెస్ట్ చేయాలంటే కొంత కష్టంగా ఉన్నింది. ఎందుకంటే ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంత హార్డ్గా ఉండేవి. కొత్త ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం వలన ఏమైంది? కంపెనీకి ఫండ్స్ ఈజీగా కలెక్ట్ అవుతూ ఉంది. కంపెనీకి రెవెన్యూ ఈజీగా జనరేట్ అవుతూ ఉంది. వాళ్ళ రిస్క్ మేనేజ్మెంట్ని బట్టి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. ముందు ఈక్విటీ డిపెండ్ చేస్తూ అనుకున్నాం. కేవలం డబ్బున్న వాళ్ళే ఇన్వెస్ట్ చేయగలుగుతున్నారు. ఫండ్స్ అనేది ప్రాపర్గా వచ్చేది కాదు. న్యూ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనకి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్లో ఏం చేస్తుంటారు? మనలాంటి స్మాల్ స్కేల్ ఇన్వెస్టర్స్ కూడా ఏం చేస్తారు? ఇన్వెస్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్ చేయడం వలన ఏమవుతుంది? కంపెనీకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. అలా న్యూ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం వలన టు మినిమైజ్ రిస్క్ ఎక్స్పోజర్. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ రావడం వలన రిస్క్ అనేది ఏమైంది? తగ్గిందంట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. మానిటరీ సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇక్కడ కేవలము ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ ఇక్కడ మాత్రము ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ బిజినెస్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అంటే ఏ విధంగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కుక్ చేస్తున్నాం, వంట చేస్తున్నాం. సాల్ట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ లాగా. అలా ఇక్కడ కూడా మానిటరీ సిస్టంలో, ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఒక మానిటరీ సిస్టమ్ అంటే ఫైనాన్సే కదా మెయిన్ ఇంగ్రీడియంట్. ఫైనాన్స్ లేకపోతే మనము ఎక్స్చేంజ్ చేసుకోలేం. విచ్ ఫెసిలిటేట్స్ ది ప్రాసెస్ ఆఫ్ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అమాంగ్ డిఫరెంట్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ అంటున్నాము. దట్ ఓన్లీ హీ సేయింగ్ మానిటరీ సిస్టమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్. అండ్ ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందంటే ప్రాసెస్ ఆఫ్ ఏ విధంగా ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎలా జరుగుతుంది, దానికి ఎలాంటి రిస్క్ ఏర్పడుతుంది, ఎలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ జరుగుతుంది, ఆ విధంగా ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ ఏ విధంగా దాని యొక్క సపోర్టింగ్ ఫెసిలిటీస్ అవైలబిలిటీలో వస్తుంది. ఓకే, ఇన్ దిస్ వీడియో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద ఎలాబరేట్లీ అండ్ డెప్త్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ సిస్టమ్ ఇంట్రొడక్షన్ పార్ట్. ఇన్ నెక్స్ట్ వీడియో we can move into the main topic of the international monetary system. If you have any doubts, you can comment in my YouTube channel. Thanks for watching. Jai Hind.